హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా విలేజ్ దావత్. ఈరోజు మా స్పెషల్ ఏంటిదంటే చికెన్ పకోడీ చేసుకుందాం అనుకుంటాను. మా ఫ్రెండ్స్ అందరం కలిసి మస్తు రోజులకి చికెన్ పకోడీ చేసుకొని దావత్ చేసుకుందాం మంచిగా అని ఫిక్స్ అయినాం. ఇవాళ మంచి దావత్ చేసుకుంటాం. చూడండి మేము ఎట్లా చికెన్ పకోడీ చేస్తాము, అదంతా ఎట్లుంటుందో, ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకే గాయస్, మనం చికెన్ తెచ్చుకున్నాం. చికెన్లకు ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో, ఏమేమి మసాలాలు కలుపుకోవాలో అవి చెప్తా చూడండి. ఫస్ట్ అల్లం వేసుకోవాలి. తర్వాత కారం, మనకి సరిపడేంత కారం వేసుకోవాలి. తర్వాత మసాలా, గరం మసాలా, ఇంట్లో వేసుకున్న గరం మసాలా, వేసుకోవాలి. తర్వాత మన చికెన్ మసాలా, టేస్ట్ వచ్చింది. చికెన్ మసాలా కొంచెం, తర్వాత పసుపు కొంచెం వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మనకు సంత వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ మసాలాలన్నీ వీటికి పట్టేటట్టు ఫస్టే కలుపుకోవాలి. కలిపి పెట్టుకుంటే మొత్తం మనం చేసుకుని మొత్తం వీటికి పడుతుంది అన్నట్టు, ముక్కలకి, పీసెస్కి. సరే, ఇదంతా మొత్తం మంచిగా పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. వీటికి పీసెస్కి మంచిగా పట్టేటట్టు కలపాలి. ఉప్పు, కారం, పసుపు అవన్నీ మంచిగా పడితే మనకు అనేది. ఇప్పుడు మనం ఇదంతా మిక్స్ చేసుకున్నాక కొంచెం అంతా ఆయిల్ పోసుకొని, తర్వాత ఆయిల్ పోసుకున్నాక కొంచెం ఇంకోసారి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మన కార్న్ఫ్లోర్ ఉంటాయి కదా, కార్న్ఫ్లోర్ మనకు సరిపడే అంతా దీంట్లో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ తీసుకోండి కొంచెం అంతా, మనకి ఎంత కావాలో అంత వేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది అన్నట్టు, పీసెస్కి మంచిగా పడుతుంది. తర్వాత కొంచెం అంతా మన బియ్యం పిండి కొంచెం అంతా వేసుకుంటే దానికి సరిపడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఈ పిండి కలిసినందుకు కొంచెం మనం వాటర్ పోసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకుంటేనే ఇదంతా మంచిగా బాగా పల్చగా కాకుండా నార్మల్గా పీసెస్కి పట్టేటట్టు కలుపుకోవాలి ఈ పిండిని. కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. పీసెస్ కొంచెం అంతా కలర్గా కనిపిస్తాయి మంచిగా మనకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాం కదా. కలుపుకున్నాక
ఈ నిమ్మకాయ దీంట్లో పిండేసుకుంటే కొంచెం మనకు ఫ్లేవర్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిమ్మకాయ కలుపుకున్నాం కదా, దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఒక 15 minutes వరకు పక్కకు పెట్టుకుందాం. ఆ లోపు మనము పొయ్యి అవి రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్ పొయ్యి అయితే అంట పెట్టుకుందాం. మనం ఈ కంచుడు పెట్టుకుందాం. ఇక జాగేటట్టుంది ఆగరయ్యా, దగ్గర మన కంచుడు పెట్టుకున్నది అది వేడైంది. ఆయిల్ పోసుకుందాం. ఇక మనం ఇక్కడ 15 minutes అక్కడ మ్యాగ్నేట్ అయినా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అయింది. తీసి మనం నూనె కూడా కాగింది, దాంట్లో వేసుకున్నాం. డీప్ ఫ్రై చేసుకోవాలి. పీసెస్ దూరం దూరం వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మేము చేసుకున్న చికెన్ పకోడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయింది మొత్తం. ఇప్పుడు మీ టేస్ట్ ఎట్లుందో తిని మీ మంచిగా తిని చెప్తాం మీకు టేస్ట్ ఎట్లుందో. చలో. టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. నాకైతే మస్తు అనిపిస్తుంది. మా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది మేడం? ఎట్లుందిరా? సూపర్ ఉంది, హైలైట్ ఉన్నది. ఎట్లుంది అడిలో? నేను చాలా రెస్టారెంట్లలో తిన్నా కానీ ఈ టేస్ట్ మాత్రం ఎప్పుడు చూడలేదు. నాకైతే మస్తు ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా సేమ్ ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్. బాయ్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. మేము చేసిన వీడియో ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ లెక్క వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్.